వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో క్లాస్ యందు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అభ్యర్థులకు, సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులకు, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్కి సంబంధించినంత వరకు 40 క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా ఈ వీడియో క్లాసును మీరు ఇయర్ ఫోన్స్తో ఈ క్లాసును కనుక మీరు చక్కగా విన్నట్లయితే మీకు ఈ 40 క్వశ్చన్స్ వద్దే అనంతమైనటువంటి సమాచారం అనేది లభిస్తుంది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ క్లాస్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. కానీ ప్రతి అంశాన్ని కూడా మీరు ఇయర్ ఫోన్లో పెట్టుకుని విన్నట్లయితే చాలా చక్కగా మీకు ఈ అంశాలన్నీ కూడా ఈజీగా గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మార్చ్ 8వ తారీఖున జరుపుకుంటాం. ఇది మనకు తెలిసిందే. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆర్ఆర్బి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరీక్షలందు ఒక షిఫ్ట్లో జరిగినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో దీనిలో భాగంగా ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మార్చ్ 8వ తారీఖున జరుపుకుంటాం. అయితే ఇలాంటిదే మరొక ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డే. ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డే అనేది అక్టోబర్ 15వ తారీఖున జరుపుకుంటాం. అక్టోబర్ 15వ తారీఖున సో ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డేగా మనం జరుపుకుంటాం. అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం అక్టోబర్ 15గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే అక్టోబర్ 15ని మనం ఈ అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం, ఏపీజే అబ్దుల్ కలాం యొక్క జయంతి అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవంగా కూడా మనం ఈ అక్టోబర్ 15వ తారీఖున జరుపుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 2, డిఆర్డిఓ అధిపతి. ఈ డిఆర్డిఓ అనగానే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీలో ఉంది. 1958లో డిఆర్డిఓని ఏర్పాటు చేయడం మనకి తెలిసిందే. అయితే డిఆర్డిఓ ప్రస్తుత అధిపతి సతీష్ రెడ్డి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, తెలుగువాడు. డిఆర్డిఓ డేగా జనవరి 1వ తారీఖున మనం చెప్పుకుంటాం. మరి జిఎస్టీ డే అనేది జిఎస్టీ డే, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని పిలుస్తాం. జిఎస్టీ డే అనేది జూలై 1వ తారీఖున మనం జరుపుకుంటాం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ డే అనేది మనం ఏప్రిల్ 30వ తారీఖున ఆయుష్మాన్ భారత్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఈ ఆయుష్మాన్ భారత్ దివస్ అనేది ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ 30వ తారీఖున జరుపుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఈ డిఆర్డిఓ అధిపతి సతీష్ రెడ్డి అయితే షార్, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పిలుస్తాం. షార్ యొక్క ప్రస్తుత డైరెక్టర్ అర్ముగం రాజరాజన్. అదేవిధంగా మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నది సోమనాథ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇస్రో యొక్క చైర్మన్ మనకు తెలిసిందే, 7 అని పిలుస్తాం. రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. అలాగే రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పిలువబడేది రీతు కరిదాల్. అదేవిధంగా మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పిలువబడేది మనకి ప్రధానంగా మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పిలువబడేది, లేకపోతే అగ్ని పుత్రికగా పిలువబడేది టెస్సీ థామస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి మోడర్న్ మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాని సతీష్ రెడ్డిని పిలుస్తాం. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాని అబ్దుల్ కలాంని మనం పిలుస్తాం. అదేవిధంగా మనకి టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కైలాస్ సంకాలియా అదేవిధంగా మనకి గ్లేషియర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడేది నవాంగ్ చేర్పుల్ అని పిలుస్తాం. గ్లేషియర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. అదేవిధంగా మనకి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా జాదవ్ పయాంగ్ని ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని రాజేంద్ర సింగ్ని పిలుస్తాం. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాని శ్రీధర్ని పిలుస్తాం. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాని వర్గీస్ కురియన్ని పిలుస్తాం. సో ఇది మనకి జనరల్గా ఏంటని అడిగితే డిఆర్డిఓకి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన ఆర్టికల్.
ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన ఆర్టికల్ అనేది 324 నుంచి 329. ఈ ఎలక్షన్ సంఘం యొక్క ఏర్పాటుకు సంబంధించిన ఆర్టికల్ అనేది 324గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ ఎలక్షన్ సంఘం అనేది కేంద్ర ఎన్నికల సంఘం అనేది 1950 జనవరి 25న ఏర్పడడం మనకి తెలిసిందే. సో కాబట్టి ఇక్కడ 25 అనేది నేషనల్ ఓటర్స్ డేగా మనం చెప్పుకుంటా ఉన్నాం. అందువల్లనే ఈ కేంద్ర ఎలక్షన్ సంఘం యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1950గా మనం చెప్పుకోవచ్చు. 1950 అని చెప్తాం. అయితే ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా వ్యవహరిస్తామని సునీల్ అరోరా. ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ప్రస్తుతం ఉన్నారు. వారిలో ఒకరు రాజీవ్ కుమార్. సో రెండో వ్యక్తి మనకి సుశీల్ చంద్రగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినంత వరకు ఆ భవనాన్ని నిర్వాచన సదన్ అని పిలుస్తాం. మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మనకు తెలిసిందే సుకుమార్ సేన్. అయితే అదేవిధంగా ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసినటువంటి మహిళ రమాదేవిగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అదేవిధంగా మనకి ఈ ఈవీఎం అంటే ఏంటి, వివి ప్యాట్ అంటే ఏంటి, ఇలాంటి అబ్రివేషన్లు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడగడాన్ని గమనించాలి. సో కేంద్ర ఎలక్షన్ కమిషన్కి రెండవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి కే సుందరంగా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. ఇది ఎలక్షన్ కమిషన్కి సంబంధించినంత వరకు క్లుప్తమైన సమాచారం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఎర్త్ డే. ఈ ఎర్త్ డే అనేది జనరల్గా సైన్స్కి సంబంధించిన దినోత్సవాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ధరిత్రి దినోత్సవం అనేది ఏప్రిల్ 22గా గుర్తుపెట్టుకోవాలి. జాతీయ సైన్స్ దినోత్సవం అనేది మనకి ఫిబ్రవరి 28ని జరుపుకుంటాం. ఓజోన్ దినోత్సవం అనేది సెప్టెంబర్ 16ని జరుపుకుంటాం. అలాగే అటవీ దినోత్సవం మార్చి 21, జల దినోత్సవం మార్చి 22, వాతావరణ దినోత్సవం మార్చి 23, క్షయ దినోత్సవము మార్చి 24గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేగా మనం జనరల్గా డిసెంబర్ 2వ తారీఖున మనం జరుపుకుంటాం. నేషనల్ పొల్యూషన్ ప్రివెంటివ్ డేగా డిసెంబర్ 2వ తారీఖున జరుపుకుంటాం. ఇదే డిసెంబర్ 2వ తారీఖుని కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం, కంప్యూటర్ లిటరసీ డేగా కూడా మనం జరుపుకుంటాం. అదేవిధంగా బయోడైవర్సిటీ డే అనేది మే 22గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. టెక్నాలజీ డే అనేది మే 11గా మనం గుర్తుపెట్టుకోవచ్చు టెక్నాలజీ డేగా. ఐ డొనేషన్ డే అనేది సెప్టెంబర్ 8వ తారీఖుని ఐ డొనేషన్ డేగా మనం జరుపుకుంటాం. అలాగే వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే అక్టోబర్ 1. అఫ్కోర్స్ అక్టోబర్ 1 మనకు వృద్ధుల దినోత్సవం కూడా అక్టోబర్ 1వ తారీఖున మనం జరుపుకుంటాం. అదేవిధంగా సింహాల దినోత్సవం అనేది ఆగస్టు 10, ఏనుగుల దినోత్సవం అనేది ఆగస్టు 12వ తారీఖున జరుపుకుంటాం. దోమల దినోత్సవం అనేది ఆగస్టు 20వ తారీఖున జరుపుకుంటాం. అదేవిధంగా మలేరియా దినోత్సవం అనేది ఏప్రిల్ 25వ తారీఖున మలేరియా దినోత్సవం జరుపుకుంటాం. అదేవిధంగా టైగర్ దినోత్సవం అనేది జూలై 29వ తారీఖున టైగర్ దినోత్సవం అనేది జరుపుకుంటాం. మరి ఇంటర్నేషనల్ సైన్స్ డే అయితే నవంబర్ 10వ తారీఖున ఇంటర్నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాం. వరల్డ్ న్యూమోనియా డే నవంబర్ 12వ తారీఖున జరుపుకుంటాం. వరల్డ్ డయాబెటీస్ డే అనేది నవంబర్ 14వ తారీఖున జరుపుకుంటాం. అదేవిధంగా వరల్డ్ హీమోఫీలియా డే అనేది ఏప్రిల్ 17వ తారీఖున జరుపుకుంటాం. అల్జీమస్ దినోత్సవం అనేది సెప్టెంబర్ 21వ తారీఖున జరుపుకుంటాం. ఎయిడ్స్ దినోత్సవం అనేది డిసెంబర్ 1వ తారీఖున జరుపుకుంటాం. యాంటీ లెప్రసీ డే అనేది జనవరి 30వ తారీఖున జరుపుకుంటాం. వరల్డ్ హెల్త్ డే అనేది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది ఏప్రిల్ 7వ తారీఖున జరుపుకుంటాం. అదేవిధంగా వరల్డ్ ఫుడ్ డే అనేది మనకి అక్టోబర్ 16వ తారీఖున జరుపుకుంటాం. అదేవిధంగా మనకి టెలికమ్యూనికేషన్ డే అనేది మే 17వ తారీఖున టెలికమ్యూనికేషన్ జరుపుకుంటాం. అదేవిధంగా జూన్ 26ని ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ అనగా ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రవాణా వ్యతిరేక దినోత్సవం అనేది జూన్ 26వ తారీఖున జరుపుకుంటాం. మార్చి 16 అనేది వ్యాక్సినేషన్ డేగా జరుపుకుంటాం. మార్చి 16 వ్యాక్సినేషన్ డే. మార్చి 3 అనేది ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా జరుపుకుంటాం. అదేవిధంగా అక్టోబర్ 4 అనేది ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటాం. వరల్డ్ హార్ట్ డే అనేది సెప్టెంబర్ 29వ తారీఖున వరల్డ్ హార్ట్ డే అనేది జనరల్గా మనం జరుపుకుంటా ఉన్నాం. సో ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి దినోత్సవాలు. సో ఎర్త్ డే అనేది ఏప్రిల్ 22.
క్వశ్చన్ నెంబర్ 5. భారతదేశంలో మొత్తం రామ్సార్ సైట్స్ యొక్క సంఖ్య. భారతదేశంలో ప్రస్తుతం అయితే 42 రామ్సార్ సైట్లు ఉన్నాయి. రామ్సార్ అనేది ఇరాన్లో ఉన్నటువంటి ఒక పట్టణం. 1971లో రామ్సార్ సదస్సు జరగడం జరిగింది. ఈ సదస్సులోకి ప్రస్తుతం భారతదేశం నుంచి 42 రామ్సార్ సైట్లు అనేవి చేరడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి కొల్లేరు సరస్సు ఉండటాన్ని గమనించాలి. 42వ రామ్సార్ సైట్ అనేది కార్గా గుర్తుపెట్టుకోవచ్చు లడాక్. రైట్, ఇది రామ్సార్ సైట్స్కి సంబంధించి. తదుపరి వీడియోలో ఇంకా ముఖ్యమైనటువంటి రామ్సార్ సైట్స్ గురించి, చిత్తడి నేలల పరిరక్షణకు సంబంధించి ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం ఫిబ్రవరి 2గా గుర్తుపెట్టుకోవచ్చు. కావున నెక్స్ట్ వీడియోలో ఇంకా రామ్సార్ సైట్స్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందించబడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం. చాలా సందర్భాల్లో మనకి ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి ఎక్కువగా అడగడం జరుగుతూ ఉంది. కూడంకుళం అనేది మనకి తమిళనాడులో ఉంది. కల్పకం అనేది తమిళనాడులో ఉంది. కైగా అనేది కర్ణాటకలో ఉంది. రావత్బట అనేది రాజస్థాన్లో ఉంది. జైతాపూర్ అనేది మహారాష్ట్రలో ఉంది. కాక్రాపర అనేది మనకు గుజరాత్లో ఉంది. నరోరా అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. తారాపూర్ అనేది మహారాష్ట్రలో ఉంది. అదేవిధంగా మనకి గోరఖ్పూర్ అనేది హర్యానాలో ఉంది. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అలాగే మహీ బాన్స్వారా అనేది రాజస్థాన్లో ఉంది. ఇది ఇంకా ప్లానింగ్లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా చుట్కా అనేది మధ్యప్రదేశ్. నెక్స్ట్ కొవ్వాడ, ఇవన్నీ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. స్థల సేకరణ జరుగుతుంది. కొవ్వాడ శ్రీకాకుళం. అదేవిధంగా కావలి నెల్లూరు, ఇవన్నీ అణు విద్యుత్ కేంద్రాలకి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. గోబీ ఎడారి ఎక్కడ కలదు? గోబీ ఎడారి అనేది చైనా మరియు మంగోలియా మధ్యలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శీతల ఎడారిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆసియాలో అతిపెద్ద ఎడారి కూడా గోబీగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ప్రాంతాల్లో మనకి ఈ ఎడార్లు అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అతిపెద్ద ఉష్ణమండల ఎడారి అనేది సహారాగా మనం చెప్పుకోవచ్చు. సహారా హాటెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్, సహారా ఆఫ్రికాగా మనం చెప్పుకోవచ్చు. అలాగే తక్లామకాన్ అనేది చైనాలో ఉంది. గోబీ అనేది చైనా మరియు మంగోలియా మధ్యలో ఉండటాన్ని గమనించాలి. థార్ అనేది ఇండియా మరియు పాకిస్తాన్లో ఉంది. థార్ ఎడారి ఆసియాలో అతిపెద్ద ఎడారి మటుకు గోబీ, మరియు అతిపెద్ద శీతల ఎడారి కూడా గోబీగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అటకామా డెజర్ట్ అనేది చిలీలో మనం చూడవచ్చు. లేదా దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి ఎడారిని అడిగితే అటకామా ఎడారిగా మనం చెప్తాం. అదేవిధంగా సోనోరన్ అనే ఎడారి మెక్సికోలో ఉంది. అదేవిధంగా మనకి కలహారి ఎడారి అనేది బోట్స్వానాలో ఉంది. ఈ బోట్స్వానాలో ప్రపంచంలోని ఏనుగులు ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. బోట్స్వానా రాజధాని గ్యాబరోన్. అలాగే నమీబ్ అనేటువంటి ఎడారి అనేది నమీబియాలో ఉంది. ఇది కూడా మనకు తెలిసిందే. ఎడార్లు లేనటువంటి ఖండము యూరోప్గా గుర్తుపెట్టుకోవచ్చు. కాంటినెంట్ వితౌట్ డిజర్ట్స్ ఈజ్ యూరోప్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ప్రపంచంలో అతిపెద్ద ఎడారి అనేసరికి అంటార్కిటికా ఎడారి చెప్పాలి. జనరల్గా ఇది కోల్డెస్ట్ డిజర్ట్గా మనం చెప్పొచ్చు. ఇదే కోల్డెస్ట్ డిజర్ట్ మనకి లడఖ్లో కూడా ఉంది. కోల్డెస్ట్ డిజర్ట్. అయితే కోల్డెస్ట్ డిజర్ట్ నేషనల్ పార్క్ అనేది హిమాచల్ ప్రదేశ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ప్రపంచంలో మొదటి 4 అతిపెద్ద ఎడార్లు కనుక మనం చెప్పుకుంటే అంటార్కిటికా, ఆర్కిటిక్, సహారా, అరేబియా ఎడార్లు అనేవి అతిపెద్ద ఎడార్లుగా మనం జనరల్గా చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా ఆస్ట్రేలియాలో మనకి గ్రేట్ విక్టోరియా ఎడార్ ఉంది, గిబ్సన్ ఎడార్ ఉంది, గ్రేట్ శాండీ ఎడార్ ఉంది, సింప్సన్ ఎడారి కూడా ఆస్ట్రేలియాలో ఉండటాన్ని మనం గమనించవచ్చు. అలాగే పెటగోనియా ఎడారి అనేది అర్జెంటీనాలో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఎడారులు లేనటువంటి ఖండము యూరోప్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు 8.1. తొలి కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ మనకి తెలిసిందే. స్పుత్నిక్ వి, ఇది రష్యాకు సంబంధించింది. అలాగే మోడర్నా వ్యాక్సిన్ మరియు ఫైజర్ వ్యాక్సిన్, మోడర్నా మరియు ఫైజర్ అమెరికాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్లు. అలాగే కోవిషీల్డ్ అనేది ముఖ్యంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్లస్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే.
సో ప్రస్తుతం దీని యొక్క అధ్యక్షుడు అదార్ పూనావాలా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రెండు కలిపి సంయుక్తంగా తయారు చేసింది కోవిషీల్డ్. అలాగే కోవాక్సిన్ ఇది భారత్ బయోటెక్ సంస్థ హైదరాబాద్, దీని యొక్క ఎండి కృష్ణ ఎల్లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కోవిడ్ ముఖ్యంగా కరోనా వైరస్లో ఉండే జన్యు పదార్థం ఆర్ఎన్ఏగా గుర్తుపెట్టుకోవచ్చు. సో చాలా ప్రధానమైనటువంటి పరీక్ష ఆర్టీపీసీఆర్ పరీక్ష. ఆర్టీపీసీఆర్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. భోపాల్ గ్యాస్ దుర్ఘటన కారణమయ్యే వాయువు. కొన్ని వందల సార్లు ఈ ప్రశ్న రావడం జరిగింది. మిథైల్ ఐసోసైనేట్, మిక్ అని పిలుస్తాం. మిథైల్ ఐసోసైనేట్. అయితే భోపాల్ గ్యాస్ దుర్ఘటన 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి, కానీ మనం జనరల్గా 3 తీసుకుంటాం. ఎందుకంటే దాదాపు కొన్ని వేల మంది రాత్రి పడుకున్న వాళ్ళు ఉదయానికి లేవనటువంటి సందర్భం. అటువంటి భయంకరమైనటువంటి వాయువు మిథైల్ ఐసోసైనేట్. 1984 డిసెంబర్ 3గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇటీవల విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరీన్ వాయువు కూడా మనకి విడుదలవటం తెలిసిందే. అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించినటువంటి యుద్ధ వాయువు మస్టర్డ్ గ్యాస్, ఇది కూడా మనకి తెలిసిందే. సో దీంతో పాటు మనకి మినిమేటాడిసిస్ ముఖ్యంగా జపాన్లో ఒక మినిమేటా అనేటువంటి దీవిలో ఒక పరిశ్రమ నుంచి నీటిలోకి ముఖ్యంగా పాదరసం విడుదలవటం వల్ల మిథైల్ మెర్క్యూరీ క్లోరైడ్ కారణంగా ఈ మినిమేటా డిసీజ్, సింపుల్గా పాదరసం అని గుర్తుపెట్టుకోండి. మెర్క్యూరీ కారణంగా ఈ మినిమేటా ముఖ్యంగా చేపల్లోకి వెళ్ళి చేపల నుంచి మానవునికి రావడం జరిగింది. ఈ విధంగా నిమ్న స్థాయి జంతువుల నుంచి ఉన్నత స్థాయి జంతువులకి ఈ విష పదార్థాల యొక్క గాఢత పైకి పెరగడాన్ని, ఒక ఆహారపు గొలుసు ద్వారా పైకి పెరగడాన్ని బయోమాగ్నిఫికేషన్ లేకపోతే బయో యాంప్లిఫికేషన్ లేకపోతే జీవ సంచయనము అని పిలుస్తాం. బయోమాగ్నిఫికేషన్ లేదా బయో యాంప్లిఫికేషన్ లేదా జీవ సంచయనము అని పిలుస్తాం. అలాగే ఈ ఇటాయ్ అనేటువంటి వ్యాధి కారణము క్యాడ్మియంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఫాసిజా అనే వ్యాధి కారణము దవడల వ్యాధి ఫాసిజా, ఈ ఫాస్ఫరస్ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే డైబ్యాక్, సిట్రస్ మొక్కలో డైబ్యాక్ వ్యాధి కారణము కాపర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి వాయువులు. తదుపరి వీడియోలో ఇంకా చాలా ముఖ్యమైనటువంటి ఈ ఫాస్జీన్, కార్బోనైల్ క్లోరైడ్ COCl2 ఫాస్జీన్ కానీ, క్లోరోఫామ్ను బయటికి విడుదల చేయడం వల్ల విడుదలయ్యే ఫాస్జీన్ కానీ, ఇలాంటి వాయువుల గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. శబరిమల ఆలయం ఎక్కడ ఉంది? అందరికీ తెలిసిందే, కేరళలో ఉంది. కానీ భారతదేశంలో ఈ టూరిజంలో భాగంగా, టూరిజం అంటేనే జనరల్గా పర్యాటక రంగం, అదృశ్య వాణిజ్యం అని పిలుస్తాం. అదృశ్య వాణిజ్యం, టూరిజం. ఈ టూరిజంలో ముఖ్యంగా ఈ దేవాలయాలు చాలా మనకి ఇంపార్టెంట్. అనంత పద్మనాభ స్వామి ఆలయం తిరువనంతపురంలో ఉంది. బృహదేశ్వర ఆలయం తంజావూరులో ఉంది. కైలాస ఆలయం ఎల్లోరాలో ఉంది, మహారాష్ట్ర కైలాస ఆలయం. దీన్ని నిర్మించింది మొదటి కృష్ణుడు, రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుడు మనకి తెలిసింది. అలాగే ఆంగ్కోర్ వాట్ అతిపెద్ద హిందూ దేవాలయం ఆంగ్కోర్ వాట్ కంబోడియాలో ఉంది. కంబోడియా రాజధాని నామ్ఫెన్గా గుర్తుపెట్టుకోవచ్చు. కంబోడియా యొక్క కరెన్సీ RIEL, రీల్గా మనం కంబోడియన్ రీల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కోణార్క సూర్య దేవాలయం ఒడిస్సాలో ఉంది. పూరిలో జగన్నాథ ఆలయం పూరిలో ఉంది. అలాగే భువనేశ్వర్లో లింగరాజ ఆలయం అనేది ఉంది. అలాగే ఈ గుజరాత్లో సోమనాథ ఆలయం శివుని యొక్క ఆలయం. సో మహమ్మద్ గజనీ కొలగొట్టినటువంటి ఆలయం సోమనాథ్ ఆలయం గుజరాత్లో ఉంది. అదేవిధంగా నైనాదేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. జ్వాలాముఖి ఆలయం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్లో ఉంది. కేదార్నాథ్ బద్రీనాథ్ ఉత్తరాఖండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. మీనాక్షి టెంపుల్ అనేది మనకి మధురై అంటే తమిళనాడు, మధుర అంటే ఉత్తరప్రదేశ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో దీంతో పాటు మనకి విరూపాక్షాలయం మనకి హంపిలో ఉంది. కాశీ విశ్వనాథ ఆలయం అనేది వారణాసిలో ఉంది, ఇది తెలిసిందే. అదేవిధంగా రామనాథ స్వామి ఆలయం అనేది రామేశ్వరం తమిళనాడుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రామనాథ స్వామి ఆలయం రామేశ్వరం. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఆలయం ఇది శ్రీరంగంలో ఉంది. చాలా ఎత్తైనటువంటి గోపురం, అతిపెద్ద గోపురం ఇక్కడ మనం చూడవచ్చు. శ్రీ రంగనాథ స్వామి ఆలయం శ్రీరంగం అయితే, శ్రీ రామనాథ స్వామి ఆలయం అనేది రామేశ్వరం అనేది మనం చెప్పొచ్చు. రామేశ్వరం అనేది అబ్దుల్ కలాం యొక్క జన్మస్థలం కూడా మనకి తెలిసిందే. అదేవిధంగా మహాబోధి ఆలయం అనేది బీహార్లో ఉంది. ద్వారకాధీశుని ఆలయం అనేది ద్వారకలో ఉంది. ద్వారక నగర నిర్మాత విశ్వకర్మ మనకి తెలిసిందే. అలాగే గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లో ఉంది, ఇది కూడా మనకి తెలిసిందే. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి దేవాలయాలు. మిగతా దేవాలయాల గురించి
మనం తర్వాత చూద్దాం. ఉదాహరణకి నటరాజ ఆలయం అని చిదంబరంలో ఉండటం మనకి తెలిసిందే, నటరాజ ఆలయం. సో దిస్ ఈజ్ అబౌట్ టెంపుల్స్ అక్రాస్ ఇండియా. నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్ మనకు తెలిసింది. హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు 28 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, గవర్నర్లు గుర్తుపెట్టుకోవాలి. 8 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ఈ లెఫ్టినెంట్ గవర్నర్లు, అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్లు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చే సమయంలో వీరందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం తదుపరి వీడియోలో ఈ ముఖ్యమంత్రులు అదేవిధంగా గవర్నర్స్ని కూడా మనం కవర్ చేద్దాం. నెక్స్ట్, శాడిల్ పీక్ అనేది ఎక్కడ కలదు? శాడిల్ పీక్ అనేది జనరల్గా అండమాన్ నికోబార్ దీవుల్లో మనం చూస్తాం, శాడిల్ పీక్ అని పిలుస్తాం. అయితే భారతదేశంలో మనకి చాలా ప్రాంతాల్లో మనకి ఈ పర్వత శిఖరాలు అనేవి ఉన్నాయి. భారతదేశంలో ఎత్తైనటువంటి పర్వత శిఖరం అనేది కాంచనజంగగా గుర్తుపెట్టుకోవాలి. కాంచనజంగా K2 కాదు, ఎందుకంటే K2 అనేది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది కాబట్టి భారత పూర్తి భూభాగంలో కాంచనజంగా సిక్కిం మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ కాంచనజంగా అనేది ప్రపంచంలోనే 3వ ఎత్తైనటువంటి పర్వత శిఖరం. ప్రపంచంలో 2వ ఎత్తైన పర్వత శిఖరం K2 మనకు తెలిసిందే. ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు మనకి హిమాలయాలు, ఇది కూడా మనకి తెలిసిందే. దీంతోపాటు మనకి భారతదేశంలో 2వ ఎత్తైన పర్వత శిఖరం అనేది నందాదేవి, ఉత్తరాఖండ్. మరి నందాదేవి అనేది మనకు ఉత్తరాఖండ్లో ఉంది, భారతదేశంలో 2వ ఎత్తైన పర్వత శిఖరం. అలాగే కామెట్ అనే పర్వత శిఖరం అనేది మనకి ఉత్తరాఖండ్లో చూడవచ్చు. సో దీంతో పాటు మనకి నాగా కొండల్లో ఎత్తైన పర్వత శిఖరము సారామతి, నాగా కొండల్లో. అదేవిధంగా ఆరావళి పర్వతాల్లో ఎత్తైన పర్వత శిఖరము గురు శిఖార్. పశ్చిమ కనుమల్లో ఎత్తైనటువంటి పర్వత శిఖరం అనైముడి. అదేవిధంగా నీలగిరి కొండల్లో ఎత్తైన పర్వత శిఖరము దొడబెట్ట. నెక్స్ట్ అదేవిధంగా మనకి తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి పర్వత శిఖరం అంటే అర్మాకొండ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మహారాష్ట్రలో ఎత్తైనటువంటి పర్వత శిఖరం కల్సుబాయిగా గుర్తుపెట్టుకోవచ్చు. చోటా నాగ్పూర్ పీఠభూమిలో ఎత్తైన పర్వత శిఖరం అనేది పారస్నాథ్గా గుర్తుపెట్టుకోవచ్చు. పారస్నాథ్. మిగతా పర్వత శిఖరాల గురించి తర్వాత వీడియోలో మనం పరిశీలిద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం అని అడగడం జరిగింది. విద్యుత్ ప్రవాహం, ఎలక్ట్రిక్ కరెంట్కి ప్రమాణము ఆంపియర్. అది విద్యుత్ ఆవేశం అయితే మనం కూలుమ్ అని చెప్తాం. కాంతి తీవ్రత అయితే క్యాండెలా అని చెప్తాం. రేడియన్ అనేది సమతల కోణం, ఈ ప్లేన్ యాంగిల్ ఉంటుంది కదా, సమతల కోణానికి ప్రమాణము రేడియన్ అని చెప్తాం. ఘన కోణానికి ప్రమాణము స్టెరేడియన్ అని చెప్తాం. అదేవిధంగా ఒక ఆస్ట్రనామికల్ యూనిట్, ఒక ఖగోళ ప్రమాణం ఈక్వల్ టు 1.496 ఇంటూ 10⁻11 మీటర్స్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక కాంతి సంవత్సరం అనేది మనకి 9 కాంతి సంవత్సరం దూరాన్ని తెలియజేస్తుంది. 9.46 ఇంటూ 10⁻15 మీటర్స్. అదేవిధంగా ఒక పార్సెక్ అనేది 3.6 కాంతి సంవత్సరాలుగా మనం చెప్పుకోవచ్చు. ఫెర్మి దూరానికి అతిపెద్ద ప్రమాణం పార్సెక్ మనకు తెలిసిందే. ఫెర్మి అనేది కేంద్రక వ్యాసార్థానికి ప్రమాణము ఫెర్మి. అదేవిధంగా ఓంకు ప్రమాణము నిరోధానికి ప్రమాణము ఓం అని చెప్పుకోవచ్చు. విద్యుదావేశం అయితే కూలుమ్ అని చెప్పడం జరిగింది. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రమాణాలు. వీటితో పాటు అదనంగా మనం ఇంకా చాలా ప్రమాణాలను తర్వాత వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్, 55వ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత మనకు తెలిసిందే అచ్యుతన్ నంబూద్రి. మరి జ్ఞాన్పీఠ్ అవార్డుని 1961లో స్థాపించడం జరిగింది. ఫస్ట్ అవార్డు 1965లో ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ అవార్డు గ్రహీత శంకర్ కరూప్, మలయాళంకి చెందినటువంటి శంకర్ కరూప్. అయితే ఈ అవార్డు పొందినటువంటి తొలి మహిళ ఆశాపూర్ణాదేవి, బెంగాలీ రచయిత్రి. 1976లో ఈమెకి ఈ అవార్డు రావడం జరిగింది. ఫస్ట్ అవార్డు గోస్ టు శంకర్ కరూప్, మలయాళం. ఫస్ట్ మహిళ అయితే ఆశాపూర్ణాదేవి. 55వ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత ఎవరని అడిగితే అచ్యుతన్ నంబూద్రి. 2019 గాను ఈ అవార్డు ఇవ్వడాన్ని గమనించాలి. ఇది జ్ఞాన్పీఠ్ అవార్డుకి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్, జమ్మూ మరియు లేహ్ మధ్య గల కనుమ, ఇది బనిహల్ కనుమ అని పిలుస్తాం. బనిహల్ పాస్ అని పిలుస్తాం. అయితే భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్నటువంటి కనుమ కర్దుంగులా కనుమ, ఇది లడాఖ్లో ఉంది. లడాఖ్లో మరొక కనుమ ఉంది, దాన్ని చాంగ్లా అని పిలుస్తారు. చాంగ్లా కనుమ,
చాంగ్లా అనేటువంటి కనుమ లడాఖ్లో మనం చూడవచ్చు. అదేవిధంగా మనకి రోహతంగ కనుమ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ రోహతంగ కనుమలోనే మనకి అటల్ టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి ఎత్తైనటువంటి టన్నెల్, అటల్ టన్నెల్, రోడ్డు టన్నెల్, ఇది కూడా మనకి తెలిసిందే. అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ మనా అనేది ఉత్తరాఖండ్ అదేవిధంగా టిబెట్ మధ్యలో ఉన్నటువంటి పాస్, మనా పాస్. ఇది హైయెస్ట్ వెహికల్ యాక్సెసిబుల్ రోడ్గా లేదా పాస్గా మనం చెప్పొచ్చు. మోటార్ వెహికల్ యాక్సెసిబుల్ పాస్గా చెప్పొచ్చు మనా. సో కాబట్టి ఈ మనా అనేది ఉత్తరాఖండ్ మరియు టిబెట్ మధ్యలో గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం అనగానే వెరీ ఇంపార్టెంట్ లిపు లేక్ కనుమ టిబెట్లోని మానస సరోవరం యాత్రకి ఈ లిపు లేక్ కనుమ అనేది ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో ఈ లిపు లేక్ కనుమ, లింపియా దొరా అనే ప్రాంతం, కాలాపాని అనే ప్రాంతం, ఈ 3 ప్రాంతాలని కూడా నేపాల్ వారి యొక్క జాతీయ పటంలో వేసుకోవడాన్ని గమనించాలి. సో దీంతోపాటు మనకి చాలా ప్రాంతాల్లో మనకి నీటి కనుమ, ఇది ఉత్తరాఖండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. బారాలాప్చలా కనుమ, ఇది హిమాచల్ ప్రదేశ్గా గుర్తుపెట్టుకోవచ్చు. బొమ్మిడిల్లా కనుమ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంగా గుర్తుపెట్టుకోవచ్చు. దీపు పాస్, ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. చాంగలా కనుమ లడక్ గుర్తుపెట్టుకోవచ్చు. జలప్లా కనుమ సిక్కింగా గుర్తుపెట్టుకోవచ్చు. లిపులేక్ ఉత్తరాఖండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. పాలక్కడ్ గ్యాప్ ఆర్ పాలక్కడ్ పాస్, పాలక్కడ్ కేరళగా గుర్తుపెట్టుకోవచ్చు. షిప్కిలా అయితే హిమాచల్ ప్రదేశ్గా గుర్తుపెట్టుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్. అదేవిధంగా జోజిలా కనుమ అనేది ముఖ్యంగా లడాక్ మరియు కాశ్మీర్ని కలిపే ఒక కనుమ, జోజిలా కనుమ. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి కనుమలు. అయితే భారతదేశంలో ఎత్తైనటువంటి జాతీయ రహదారి మనకి తెలిసిందే లేహ్ మరియు మనాలి అని పిలుస్తాం. లేహ్ మరియు మనాలి, ఇది కద్దుంగుల పాస్లో ఉండటాన్ని గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. మొదటి పానిపట్టు యుద్ధం 1526 ఏప్రిల్ 21. రెండవ పానిపట్టు యుద్ధం 1556. మూడో పానిపట్టు యుద్ధం 1761. ఎవరెవరి మధ్య జరిగిందో మనకి తెలిసినవే ఈ యుద్ధాలన్నీ కూడా. అయితే మనకి ప్రధానంగా భారతదేశంలో జరిగినటువంటి యుద్ధాలు చాలా ఇంపార్టెంట్. ఇందులో భాగంగా మనకి ప్లాసీ యుద్ధం 1757, ప్లాసీ యుద్ధం. ఇదే బొబ్బిలి యుద్ధం కూడా 1757. వందవాసి యుద్ధం 1760. అదేవిధంగా మనకి బక్సార్ యుద్ధం 1764. బక్సార్ యుద్ధం 1764గా మనం చెప్పుకుంటాం. బక్సార్ యుద్ధం. తల్లికోట యుద్ధం అనేది రాక్షస తంగడి యుద్ధం లేదా బన్నిహాటి యుద్ధము 1526గా మనం చెప్పుకోవచ్చు. తల్లికోట యుద్ధము. దీంతోపాటు మనకి కొన్ని వరుస క్రమంగా కనుక చూసినట్లయితే కాన్వా యుద్ధం 1527, కాన్వా యుద్ధం. చందేరి యుద్ధం 1528. నెక్స్ట్ గాగ్రా యుద్ధము 1529. సో కాబట్టి ఇక్కడ కాన్వా, చందేరి, నెక్స్ట్ గాగ్రా, కేసీజీ, ఈ 3 కూడా వరుస క్రమంలో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే చౌసా యుద్ధం 1539. కనౌజ్ యుద్ధము 1540గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 1540. అదేవిధంగా హైడస్పస్ యుద్ధం జీలం నది ఒడ్డున జరిగింది. 326లో జీలం నది ఒడ్డుని జరగడాన్ని గమనించాలి. అలాగే చాందవార్ యుద్ధం 1194. మొదటి తరైన యుద్ధం 1191. రెండవ తరైన యుద్ధం 1192. బక్సార్ యుద్ధం 1764. సో నెక్స్ట్ హల్దీఘాట్ యుద్ధం 1576. అంబూర్ యుద్ధం 1751. ఈ కళింగ యుద్ధం 262. సో బీసీ కాలం నాటి యుద్ధం. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి యుద్ధాలు. ఇంకా యుద్ధాలకు సంబంధించిన సమాచారం నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేసుకుందాం. నెక్స్ట్ డిఎన్ఏ యొక్క ద్విసర్పిల నిర్మాణాన్ని కనుగొన్నది వాట్సన్ మరియు క్రిక్ 1953లో గుర్తుపెట్టుకోండి. 1953లో సో వీళ్ళు వాట్సన్ మరియు క్రిక్ డిఎన్ఏ యొక్క ద్విసర్పిల నిర్మాణాన్ని కనుగొనడాన్ని గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో పొడవైన జాతీయ రహదారి మనకు తెలిసింది NH-44 అని పిలుస్తాం. ప్రస్తుతం దీని యొక్క నెంబర్ NH-7. అదేవిధంగా ఈ NH-7నే మనం NH-44 కాశ్మీర్ టు కన్యాకుమారి అని చెప్పుకుంటాం కదా. సో NH-44 లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా. అయితే మనకి ఈ ప్రస్తుతం NH-16 ఉంది. NH-16 యొక్క ఓల్డ్ నేమ్ NH-5గా చెప్పుకోవచ్చు. అలాగే NH-65 ఉంది. ఈ NH-65 యొక్క ప్రస్తుత
NH 65 అనేది ఓల్డ్ నేమ్ అనేది NH 9గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి NH 9ని 65 అంటాం, NH 5ని 16 అంటాం, NH 7ని NH 44 అని పిలుస్తాం. అలాగే భారతదేశంలో అతి చిన్న జాతీయ రహదారి అనేది NH 47A. ఇది కొందనూరు నుంచి వెల్లింగ్టన్ దీవి వరకు. వెల్లింగ్టన్ దీవి అనేది కేరళలో ఉంది, కానీ వెల్లింగ్టన్ అనేది తమిళనాడులో ఉంది. వెల్లింగ్టన్లో డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ కూడా ఉంటాం మనకి తెలిసిందే. సో కేరళలోని కొందనూరు నుంచి వెల్లింగ్టన్ వరకు NH 47A. దిస్ ఇస్ ద స్మాలెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా. మరి ఎత్తైన జాతీయ రహదారి ఏదైనా అడిగితే లేహ్ మరియు మనాలిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. వందే భారత్ రైలు ఏ స్టేషన్ మధ్య నడిచింది? ఢిల్లీ, వారణాసి. ఆ మధ్యకాలంలో భారతదేశంలో వేగవంతమైన రైలు ఏదైనా అడిగితే ఈ వందే భారత్ లేకపోతే ట్రైన్ 18 చెప్పుకున్నాం, అవునా? సో కానీ ప్రస్తుతం దీని యొక్క వేగాన్ని తగ్గించడం జరిగింది. ప్రస్తుతం ఘాటిమాన్ ఎక్స్ప్రెస్ గంటకి 160 కిలోమీటర్లు. సో ఘాటిమాన్ ఎక్స్ప్రెస్ దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా. దీంతోపాటు మొదటి కిసాన్ ట్రైన్ అనేది దేవలాలి టు ధనాపూర్. మహారాష్ట్రలోని దేవలాలి నుంచి బీహార్లోని ధనాపూర్ వరకు మొదటి కిసాన్ ట్రైన్. దక్షిణ భారతదేశంలో మొదటి కిసాన్ ట్రైన్ అంటే అనంతపురం నుంచి న్యూఢిల్లీకి గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఈ ఫ్రూట్ ట్రైన్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం నుంచి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, నవసేన పోర్ట్ వరకు నడిచింది. ఫ్రూట్ ట్రైన్ అని పిలుస్తాం. అలాగే మోనో రైల్ అనేది ముంబైగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మోనో రైలు. బుల్లెట్ ట్రైన్ అనేది అహ్మదాబాద్ మరియు ముంబై మధ్యలో ఈ ప్రాజెక్ట్ రాబోతా ఉంది. ఇటీవల కాలంలో మనకి ఈ పర్యాటకానికి సంబంధించి విస్టాడోమ్ కోచెస్ అనేవి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్, చెన్నై సమీపంలో ఉన్న పెరంబూర్లో తయారవడాన్ని గమనించాలి. విస్టాడోమ్ కోచెస్. ఈవెన్ మనకి అరకు ట్రైన్లో కూడా విస్టాడోమ్ కోచెస్ని మనం చూడవచ్చు. సో దీంతోపాటు మనకి ఈ భారతదేశంతో పాటు ప్రపంచంలో వేగవంతమైనటువంటి రైలు గురించి తర్వాత వీడియోలో నేను మీకు కూలంకుషంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, అతిపిన్న వయసులో రాష్ట్రపతి అయినది నీలం సంజీవ్ రెడ్డి. అతిపిన్న వయసులో రాష్ట్రపతి అయిన వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి. రాష్ట్రపతుల యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. నెక్స్ట్, బెంగాల్ విభజన ఏ సంవత్సరం జరిగింది? 1905లో బెంగాల్ విభజన జరగడాన్ని గమనించాలి. సో అయితే ఈ చారిత్రక వరుస క్రమాలన్నీ కూడా ఒక వీడియోలో మీకు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే బెంగాల్ విభజన 1905 ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్, బీహార్ గవర్నర్. సో ఫాగు చౌహాన్. బీహార్ యొక్క ముఖ్యమంత్రి నితీష్ కుమార్. నెక్స్ట్, రాజతరంగిణి గ్రంథకర్త కలహనుడు. సో ఈ విధంగా మనకి చారిత్రకమైనటువంటి గ్రంథాలు అనేక, అంటే ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి ఎక్కువగా గ్రంథాలు అడగటం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా కలహనుడు రాజతరంగిణి గ్రంథకర్త అయితే బిలహనుడు విక్రమాంక దేవ చరిత్ర బిలహనుడు. మృచ్చకటికం శూద్రకుడు. ఇండికా గ్రంథకర్త మెగస్తనీస్. అర్థశాస్త్రము కౌటిల్యుడు. అదేవిధంగా కాదంబరి నాగానందము రత్నావళి హర్షుడు. ఈ హర్షుడు రచించినటువంటి గ్రంథాలు. అదేవిధంగా కథా సరిస్సాగరం సోమదేవ సూరి రచించిన గ్రంథము కథా సరిస్సాగరం. కామసూత్ర వాత్సాయనుడు రచించడం జరిగింది. స్వప్నవాసవ దత్త బాసుడు రచించడం జరిగింది. అదేవిధంగా బుద్ధ చరిత సౌందర్యనందనం. సో దీన్ని రచించింది అశ్వఘోషుడుగా గుర్తుపెట్టుకోండి. అశ్వఘోషుడు. నాట్యశాస్త్రం అయితే భరతుడు. పంచతంత్రం అయితే పంచతంత్రం విష్ణు శర్మ అని పిలుస్తాం. విశ్వకర్మ అయితే ద్వారక నగర నిర్మాత. విష్ణు శర్మ పంచతంత్రం. నీతిసారం అయితే కామాంధకుడు, నీతిసారము. లీలావతి అయితే భాస్కరాచార్య టూ. గాథా సప్తశతి గ్రంథకర్త హలుడు మనకి తెలిసిందే. బృహత్కథ గ్రంథకర్త గుణాఢ్యుడు. ఇంకా చాలా గ్రంథాలు మనం తదుపరి వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, చికెన్ కారీ ఎంబ్రాయిడరీ ఏ ప్రదేశంతో సంబంధం కలిగి ఉంది అంటే ఇది ముఖ్యంగా మనం లక్నోగా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఇటీవల కాలంలో మనకి చాలా ప్రముఖమైనటువంటి వస్తువులు ఏ ప్రదేశాల్లో దొరుకుతున్నాయి లేదా వాటికి సంబంధించిన GI ట్యాగ్లకు సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు GI ట్యాగ్స్ గురించి, చాలా ముఖ్యమైనటువంటి GI ట్యాగ్స్ ఉత్పత్తుల గురించి నేను చెప్పడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ GI ట్యాగ్ సో దేనికి లభించింది, భారతదేశంలో GI ట్యాగ్ తొలిసారిగా దేనికి లభించింది తర్వాత వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. కానీ ఇక్కడ చికెన్ కారీ ఎంబ్రాయిడరీ అనేది లక్నోగా గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటు కలంకారీ అయితే మచిలీపట్నం, కలంకారీ
మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా మధుబని పెయింటింగ్స్ అనేది బీహార్గా గుర్తుపెట్టుకోవచ్చు. మధుబని పెయింటింగ్స్. పాటచిత్ర పెయింటింగ్స్ అనేది ఒడిశాగా గుర్తుపెట్టుకోవచ్చు. పహారీ పెయింటింగ్స్ అయితే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ పహారీ పెయింటింగ్స్. అదేవిధంగా వర్లీ పెయింటింగ్స్ అయితే మహారాష్ట్రగా గుర్తుపెట్టుకోవచ్చు. కాళీఘాట్ పెయింటింగ్స్ అయితే వెస్ట్ బెంగాల్గా గుర్తుపెట్టుకోవచ్చు. కాంగ్రా పెయింటింగ్స్ అయితే మనకి హిమాచల్ ప్రదేశ్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో చికన్కారీ ఎంబ్రాయిడరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ లక్నో. నెక్స్ట్ నిమ్మరసం యొక్క pH ఎంత? నిమ్మరసం యొక్క pH 2.4 లేదా 2.5 వరకు, కొన్ని సందర్భాల్లో 3 వరకు కూడా ఉండొచ్చు. ఏదైనా ఇవ్వడానికి ఆస్కారం ఉంది, 2.4 కానీ 2.5. సో దీంతోపాటు మనకి మూత్రం యొక్క pH 6.0, రక్తం యొక్క pH 7.4, కొన్ని సందర్భాల్లో 7.35 నుంచి 7.45 అని ఇస్తాడు రక్తం యొక్క pH. అలాగే పైచిరసం బయల్ జ్యూస్ యొక్క pH అనేది 7.6. అదేవిధంగా క్లోమరసం ప్యాంక్రియాటిక్ జ్యూస్ యొక్క pH 8.4, ఇంటెస్టైనల్ జ్యూస్ లేదా ఆంత్రరసం యొక్క pH అనేది 7.8. అదేవిధంగా మనకి పాల యొక్క pH అనేది 6.5 నుంచి 6.7, వర్షం యొక్క pH అనేది 5.6, ఆమ్ల వర్షాల యొక్క pH అనేది 3 నుంచి 6, బ్లాక్ కాఫీ యొక్క pH అనేది 5, బీర్ యొక్క pH అనేది 4.5, వెనిగర్ యొక్క pH అనేది 2.9, లాలాజలం లేదా సొల్లు యొక్క pH 6.8, జఠరసం యొక్క pH 1.5 నుంచి 2.0. దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి కొన్ని pH వాల్యూస్. ఇంకా pH వాల్యూస్ ఉన్నాయి, తదుపరి క్లాసెస్లో మనం ఇంకా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ లాఫింగ్ గ్యాస్ దేనికోసం వాడతారు? దంతవైద్యుడు మత్తుమందుగా వాడతాడు అనస్థీషియా. ఈ లాఫింగ్ గ్యాస్ని వాడతాం. అండ్ లాఫింగ్ గ్యాస్ అంటే N2O, నైట్రస్ ఆక్సైడ్ N2Oను మనం లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ మనకి కొన్ని వాయువులు కనుక పరిశీలిస్తే మార్ష్ గ్యాస్ అని, అదేవిధంగా బయోగ్యాస్ అని, నెక్స్ట్ గోబర్ గ్యాస్ అని, డ్యాంప్ ఫైర్ అని, టాయిలెట్ యొక్క పైపుల నుంచి విడుదలయ్యే వాయువు, పశువుల నోట్లోంచి విడుదలయ్యే వాయువు, ఇటుక బట్టీల నుంచి విడుదలయ్యే వాయువు, వరి పొలాల నుంచి విడుదలయ్యే వాయువు, చిత్తడి వాయువు, మార్ష్ గ్యాస్. ఇదంతా కూడా ఏమవుతుందని అడిగితే మీథేన్ CH4. అలాగే మనకి ప్రొడ్యూసర్ గ్యాస్ కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ N2, వాటర్ గ్యాస్ కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ H2. అలాగే మనకి ఫాస్ఫీన్ pH3 చేపల వాసనని కలిగి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మస్టర్డ్ వాయువు, మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించినటువంటి వాయువు. అదేవిధంగా ఫాస్జీన్ కార్బోనైల్ క్లోరైడ్, ఫాస్జీన్ క్లోరోఫామ్ని బయటకు వదిలేయటం వల్ల వచ్చే విషవాయువు ఫాస్జీన్ COCl2. ఇలా ఇంకా చాలా వాయువులు ఉన్నాయి, దాదాపుగా 10-20 వాయువులు ఉన్నాయి. మనం వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో దంతవైద్యుడు ఇక్కడ మనకి లాఫింగ్ గ్యాస్ని అనస్థీషియాగా వాడుతారు. దంతవైద్యుడు ఉపయోగించే దర్పణం పుటాకార దర్పణము మనకి తెలిసిందే. ENT వైద్యుడు పుటాకార దర్పణాన్ని వాడతారు. నెక్స్ట్ URL అబ్రివేషన్, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో చాలా సందర్భాల్లో మనకి ఇటీవల కాలంలో టెలికమ్యూనికేషన్స్, సెల్ ఫోన్స్, అదేవిధంగా ఇంటర్నెట్కి సంబంధించి, కంప్యూటర్స్కి సంబంధించి చాలా అబ్రివేషన్స్ అనేవి అడగటం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా USB అడగచ్చు. USB యూనివర్సల్ సీరియల్ బస్ అని పిలుస్తాం. యూనివర్సల్ సీరియల్ బస్ USB. సో లేకపోతే మనకి భీమ్ అని అడగచ్చు. భీమ్ యాప్ ఉంది కదా, భీమ్. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. అలాగే UPI యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని పిలుస్తాం. అలాగే మనకి NPCL అని పిలవచ్చు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్. సో అదేవిధంగా మనకి GSM అని అడగచ్చు. GSM సో గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ అని పిలుస్తాం. లేదా IBM ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్. లేకపోతే వైఫై వైర్లెస్ ఫిడిలిటీ లేదా WWW వరల్డ్ వైడ్ వెబ్ అని పిలుస్తాం. లేకపోతే LCD లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, లేకపోతే LED లైట్ ఎమిటింగ్ డయోడ్ అని పిలుస్తాం. లేదా OMR ఆప్టికల్ మార్క్ రీడర్ అని పిలుస్తాం. లేకపోతే రామ్ రీడ్ ఓన్లీ మెమరీ అని పిలుస్తాం. ర్యామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని పిలుస్తాం. DTP డెస్క్టాప్ పబ్లిషింగ్ అని పిలుస్తాం. డెస్క్టాప్ పబ్లిషింగ్. అదేవిధంగా ఫ్యాక్స్ అంటే మనకి ఫ్యాక్సిమెయిల్
ఫ్యాసిమైల్ అని పిలుస్తాం, ఫ్యాసిమైల్ జిరాక్స్ అని పిలుస్తాం. అదేవిధంగా మనకి ఈ ఇటీవల కాలంలో చూడండి జిఫ్, ఇది ఇంపార్టెంట్, జిఫ్ గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మేట్ అని పిలుస్తాం, గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మేట్ అని పిలుస్తాం. అలావిధంగా జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని పిలుస్తాం. అదేవిధంగా ఫ్లాప్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్లాప్స్. ఈ ఫ్లాప్స్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్, ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అని పిలుస్తాం. అదేవిధంగా ఎఫ్టీపీ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని పిలుస్తాం. హెచ్టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని పిలుస్తాం. హెచ్టిటిఎల్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్ అని హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్ అని పిలుస్తాం. సో అదేవిధంగా ఎల్సిడి చెప్పుకున్నాం, ఎల్ఈడి చెప్పుకున్నాం, నెక్స్ట్ మనకి డిటిపి చెప్పుకున్నాం, డిటిపి. నెక్స్ట్ పీడిఎఫ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్ అని చెప్తాం, పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్. సో కాబట్టి ఇక్కడ హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని పిలుస్తాం. అదేవిధంగా హెచ్టిటిఎల్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్. సో ఇంకా హెచ్టిఎంఎల్ ఉంది, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ రకంగా మనకి ఈ అబ్రివేషన్స్ అనేవి చాలా సందర్భాల్లో ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. ఇంకా చాలా అబ్రివేషన్స్ మనం తర్వాత క్లాస్లో చూద్దాం. ఈవెన్ జీపీఆర్ఎస్ అంటే మనకి జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్ అని పిలుస్తాం, జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్ అని కూడా పిలుస్తాం. ఇవి కొన్ని అబ్రివేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. లోక్సభలో గరిష్ట స్థానాల యొక్క సంఖ్య. లోక్సభలో గరిష్ట స్థానాల సంఖ్య యాజ్ ఆఫ్ నవ్ అయితే 552 కూడా కాదు. కానీ ఆన్సర్ ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ఈ విధంగా అడగటం జరిగింది, 550. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్ని మనం 104వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 2019 104 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఇద్దరు ఆంగ్లో ఇండియన్ని తీసేయడం జరిగింది ఈ చట్టం ప్రకారం. సో అందువల్ల మనకి 550 గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం అయితే 550. అయితే ప్రస్తుతం లోక్సభలో 543 మంది 543 మంది ప్రస్తుతము లోక్సభలో ఉండటాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనకి ఈ లోక్సభకి సంబంధించినంత వరకు కొంత ముఖ్యమైన సమాచారాన్ని మనం పరిశీలిద్దాం. ప్రస్తుతం లోక్సభ యొక్క స్పీకర్ మనకు తెలిసింది ఓం బిర్లా అని పిలుస్తాం. లోక్సభ యొక్క స్పీకర్. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ ఎవరు లోక్సభకి లేరు, కానీ లోక్సభ సెక్రటరీ జనరల్ మొన్నే ఈయన నియామకం జరిగింది, ఉత్పల్ కుమార్ సింగ్. అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అని తెలిసింది. డిప్యూటీ చైర్మన్ అయితే హరివంశ నారాయణ సింగ్ జేడీయూ పార్టీ బీహార్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా లోక్సభ యొక్క మనకి ప్రస్తుతం సెక్రటరీ జనరల్ అయితే మనకి ఉత్పల్ కుమార్ సింగ్ అని చెప్పడం జరిగింది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ. అయితే మనకి లోక్సభకి తొలి స్పీకర్గా వ్యవహరించింది జీవి మౌలాంకర్. లోక్సభకి తొలి డిప్యూటీ స్పీకర్ అయితే ఎం అనంతశయనం అయ్యంగార్. అయితే మనకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ నారాయణ సింగ్ రెండోసారిగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారం. అలాగే ఈ 543 స్థానాల్లో లోక్సభ స్థానాల్లో 10% సీట్లు ఎస్సీ ఎస్టీ వారికి కేటాయిస్తారు. ప్రస్తుతం అయితే ఎస్సీ వారికి 84 సీట్లు ఉన్నాయి, ఎస్టీ వారికి 47 సీట్లు ఉండటాన్ని కూడా గమనించాలి. అదే రాజ్యసభ గరిష్ట స్థానాల సంఖ్య అయితే 250. సో దీనిలో 238 రాష్ట్రాల నుంచి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేయడం మనకి తెలిసింది. కానీ ఆంగ్లో ఇండియన్ లోక్సభకి నామినేట్ చేసే పద్ధతిని 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ప్రకారం ఇద్దరు ఆంగ్లో ఇండియన్ని తీసివేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐపీఎల్ 2020 స్పాన్సర్ ఎవరు? Dream11 అని చెప్పి దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ధోని వ్యవహరించడం కూడా మనకు తెలిసింది. యూఏఈలో జరిగింది. విజేత ముంబై ఇండియన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. కంప్యూటర్ యొక్క మెదడు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ చాలా సందర్భాల్లో అడగడం జరిగింది. ఈ కంప్యూటర్కి సంబంధించి మనకి హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్కి సంబంధించి ఆ ఇన్పుట్ డివైస్ అవుట్పుట్ డివైస్ ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి ఆర్ఆర్బీ అభ్యర్థులు.
నెక్స్ట్ ఖేలో ఇండియా 2020 గేమ్స్. ఖేలో ఇండియా 2020 గేమ్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి? సో దీనికన్నా ముందు మనకి ఫస్ట్ ఇక్కడ ఈ కంప్యూటర్కి సంబంధించి మెదడు CPU అని చెప్పుకున్నాం. CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మరి ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరు? చార్లెస్ బాబేజ్. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ లేదా ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ చార్లెస్ బాబేజ్. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అయితే అలన్ ట్యూరింగ్. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే జాన్ మెకార్టీ. ఫాదర్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ ఇన్ ద వరల్డ్ అయితే సైమోర్ క్రే అని పిలుస్తాం. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సూపర్ కంప్యూటర్స్ అయితే విజయ్ పి భట్కర్. నెక్స్ట్ ఖేలో ఇండియా 2020 యూత్ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగాయి? గౌహతిలో జరిగాయి. సో గౌహతి అనగానే ఇండియాస్ ఫస్ట్ సోలార్ రైల్వే స్టేషన్గా గుర్తుపెట్టుకోవచ్చు. గౌహతి నగర జంతువు డాల్ఫిన్గా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. గౌహతిలోని పందుల పరిశోధనా సంస్థ కూడా ఉంది. అలాగే గౌహతి హైకోర్టు పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు ఏమున్నాయి మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుతా ఉన్నాను. ప్రస్తుతం కేంద్ర స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. సూరత్ ఏ నది ఒడ్డున ఉంది? అయితే ఇక్కడ చాలా నదులు ఈజీగా చూసిన వెంటనే మనం తపతి అని ఈజీగా పెడతాం. అయితే కొన్ని నదులు ఉంటాయి. సో ఆ నదులు అనేవి ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. ఉదాహరణకి అయోధ్య సరయూ నది ఒడ్డున ఉంది. మొరాదాబాద్ రామ్గంగా నది ఒడ్డున ఉంది. ఉజ్జయిని ఈ ఉజ్జయిని అనేది క్షిప్రా నది ఒడ్డున ఉజ్జయిని ఉంది. అదేవిధంగా మనకి ఔరంగాబాద్ అనేది కౌనా నది ఒడ్డున ఔరంగాబాద్ ఉంది. నెక్స్ట్ రూర్కిలా అనేది బ్రాహ్మణి నది ఒడ్డున ఉంది. పూణే అనేది ముతా నది ఒడ్డున ఉంది. రూర్కిలా బ్రాహ్మణి నది ఒడ్డున ఉంది. పూణే ముతా నది ఒడ్డున ఉంది. అజ్మీర్ అనేది రాజస్థాన్లో లూని నది ఒడ్డున ఉంది. తమిళనాడులో మధురై అనేది వైగై నది ఒడ్డున ఉండటాన్ని చూడాలి. అలాగే శ్రీరంగపట్నం అనేది కావేరి నది ఒడ్డున ఉంది. శ్రీనగర్ జీలం నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ జంషెడ్పూర్ పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా, స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా జంషెడ్పూర్ సువర్ణ రేఖ నది ఒడ్డున ఉంది. పనాజీ మాండోవి నది ఒడ్డున ఉంది. ఇవి కొన్ని ముఖ్యమైన ఇలాంటివి తెలుసుకుని ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. భారతదేశంలో తొలి జాతీయ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. దీన్ని హేలీ నేషనల్ పార్క్ అని పిలుస్తాం. 1936లో ఏర్పాటు చేసినటువంటి తొలి పార్క్. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉండటం గమనించాలి. అయితే ఇక్కడ మనం ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ దీనికి ఫేమస్ అంటే రాయల్ బెంగాల్ టైగర్స్కి ఫేమస్. పులులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ తర్వాత ఎక్కువగా కర్ణాటక రాష్ట్రం, తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రం. అయితే మధ్యప్రదేశ్లో మనకి 526 పులులు ఉన్నాయి. కర్ణాటకలో 524 పులులు ఉన్నాయి. ఉత్తరాఖండ్ మనకి 442 పులులు ఉన్నాయి. మొత్తానికి అయితే 2967 పులులు భారతదేశంలో ఉన్నాయి. పులులు రాష్ట్రం అని టైగర్ స్టేట్ అనే మధ్యప్రదేశ్ని పిలుస్తాం. ఏనుగులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక, సింహాలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం గుజరాత్. అయితే ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని సింహాలు ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. భారతదేశంలో ఎన్ని ఏనుగులు ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. దీంతోపాటు భారతదేశంలో లెపార్డ్స్ ఈ ప్యాంథెరా పార్డస్ అని పిలుస్తాం. లెపార్డ్ చిరుత లాంటి జంతువే, కానీ చిరుత కాదు, కానీ చిరుత అని పిలుస్తాం. చీతా ప్రపంచంలో అత్యంత వేగవంతమైన జంతువు. భారతదేశంలో వేగవంతమైన జంతువు లెపార్డ్. సో ఇటువంటి లెపార్డ్స్ 12,852 2018 లెక్కల ప్రకారం మొన్నే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పడం జరిగింది. మధ్యప్రదేశ్లో ఎక్కువ చిరుతలు ఉన్నాయి, ఆ తర్వాత కర్ణాటకలో ఉన్నాయి, ఆ తర్వాత మహారాష్ట్రలో ఉండటాన్ని గమనించాలి. సో అయితే ఇక్కడ మనకి భారతదేశంలో టైగర్ రిజర్వ్స్ యొక్క సంఖ్య 50 ఉన్నాయి. 50వ టైగర్ రిజర్వ్ అనేది కమ్లాంగ్ అరుణాచల్ ప్రదేశ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కమ్లాంగ్ 50వ టైగర్ రిజర్వ్. 32 ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. 32 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇందులో ఒక ఎలిఫెంట్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. కౌండిన్య లేకపోతే రాయల అని పిలుస్తాం. చిత్తూరు జిల్లాకి సంబంధించింది. సో ఇది జనరల్గా మనకి ఇంకా చాలా సమాచారం ఉంది. ఉదాహరణకి రైనోసిరాస్ తీసుకుంటే అస్సాం తీసుకోవచ్చు, పుల్లు తీసుకుంటే మధ్యప్రదేశ్ తీసుకోవచ్చు, ఏనుగులు తీసుకుంటే కర్ణాటక తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి జనరల్గా ఏంటని అడిగితే నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి సంబంధించి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ తీసుకుంటే రాజాజీ నేషనల్ పార్క్ ఉంది. రాజాజీ నేషనల్ పార్క్ ఇంకా చాలా ఉన్నాయి. వీటి గురించి తర్వాత డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏ బ్యాంకులు విలీనం చేశారో చూడండి. ఇటీవల కాలంలో బ్యాంకుల విలీనం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రా బ్యాంక్ లేదు ఇంకా. అందువల్ల ఖచ్చితంగా మీరు
ఖచ్చితంగా ఈ ఏరియా మీద ప్రశ్న అనేది ఉంటుంది. బ్యాంకుల విలీనం మీద ప్రశ్న లేకుండా ఏ ఎగ్జామ్ భవిష్యత్తులో ఉండదు. కావున మీరు తప్పకుండా నోట్స్ రాసుకోండి. నేను తదుపరి వీడియోలో మీకు ఏ బ్యాంకు దేనిలోకి విలీనమైంది, బ్యాంకుల యొక్క చరిత్రకు సంబంధించి బ్యాంక్ అంటే ఏంటి, ఏ పదం నుంచి వచ్చింది, అతిపెద్ద బ్యాంకు లేదా ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో సెంట్రల్ బ్యాంక్ అని దేని పిలుస్తాం, బ్యాంకుల బ్యాంక్ అని దేని పిలుస్తాం, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల బ్యాంకులు, ఐడిబిఐ కావచ్చు, ఐసిఐసి కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, రకరకాల బ్యాంకుల గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఓజోన్ డే. ఈ ఓజోన్ డే అనేది మనం జనరల్గా సెప్టెంబర్ 16వ తారీఖున జరుపుకుంటాం. ఇందాక మీకు సైన్స్ దినోత్సవాలు చెప్పినప్పుడు చెప్పడం జరిగింది. నెక్స్ట్ పర్యావరణ దినోత్సవం, ఇది కూడా అంతే, జూన్ 5. నెక్స్ట్ రైల్వే బోర్డు సిఇఓ. ఈ రైల్వే బోర్డు సిఇఓ సునీత్ శర్మ. మరి వినోద్ కుమార్ యాదవ్, ఎగ్జామ్ రాసే సమయానికి వినోద్ కుమార్ యాదవ్ ఉన్నాడు. ప్రస్తుతం అయితే సునీత్ శర్మ. అలాగే చూడండి, ఇటీవల స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీనికి చైర్మన్గా అనిల్ కుమార్ యాదవ్ ఉండేవాడు. సో ఇప్పుడే సోమా మండల్ అనే మహిళ రావడం జరిగింది. సో ఇలాంటివి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఉంటూ ఉంటే జాగ్రత్తగా మనం గమనించాలి. మరి ఇక్కడ ఈ సెంట్రల్ రైల్వే మినిస్టర్ మనకి తెలిసిందే పీయూష్ గోయల్. అయితే స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రి జాన్ మొతాయ్. ప్రస్తుతం రైల్వే జోన్ల యొక్క సంఖ్య 18వ రైల్వే జోన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం. అదేవిధంగా రైల్వేలకు సంబంధించి రిజర్వేషన్ టోల్ ఫ్రీ నెంబర్ 139గా గుర్తుపెట్టుకోవచ్చు. రైల్వేల యొక్క చిహ్నం అనేది బోల్దీ గాడ్, ఏనుగు పిల్ల చేత్తో లాంతర పట్టుకుంటుంది, బోల్దీ గాడ్ అని పిలుస్తాం. ఎత్తైన రైల్వే జోన్ అనేది హుబ్లీగా గుర్తుపెట్టుకోవచ్చు, హుబ్లీ నైరుతి రైల్వేగా మనం పిలుస్తాం. అదేవిధంగా ఐఆర్టీసీ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అని పిలుస్తాం, ఐఆర్సిటిసి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అని పిలుస్తాం, ఐఆర్సిటిసి. అలాగే మనకి రైల్వే జోన్లో భాగంగా ఫస్ట్ రైల్వే జోన్ అనేది దక్షిణ రైల్వేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అతిపెద్ద రైల్వే అనేది న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఉత్తర రైల్వే అని మనం చెప్పుకుంటాం. చిన్న రైల్వే జోన్ అనేది ఈశాన్య సరిహద్దు రైల్వే, నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే జోన్, అస్సాంలోని మాలిగావ్లో ఈ ఈశాన్య సరిహద్దు రైల్వే ఉండటాన్ని గమనించాలి. సో ఇది జనరల్గా మనకి ఇటీవల కాలంలో చూడండి, హుబ్లీ రైల్వే స్టేషన్ ఉంది. ఈ హుబ్లీ రైల్వే స్టేషన్ యొక్క పేరుని మార్చడం జరిగింది. ఏ విధంగా మార్చారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. హుబ్లీ రైల్వే స్టేషన్ రీసెంట్లీ ద నేమ్ వాజ్ చేంజ్డ్ ఇంటూ, ఏ విధంగా మార్చారో యూ ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్ ప్లీజ్. నెక్స్ట్ యుఎస్ ఓపెన్ 2020 పురుషుల విజేత. సో ఇంకా ఈ డిసెంబర్ నెలలో లేకపోతే జనవరి నెలలో జరుగుతుంది కాబట్టి 2020కి సంబంధించిన సమాచారం అడుగుతూ ఉన్నారు. కానీ మళ్ళీ 2021కి సంబంధించి ఈ గ్రాండ్ స్లామ్ల గురించి అడుగుతాడు. 2020 గురించి మనం మర్చిపోవచ్చు. కానీ ప్రస్తుతం ఆర్ఆర్బీ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి యుఎస్ ఓపెన్ 2020 పురుషుల విజేత డొమినిక్ థీమ్, ఆస్ట్రియా దేశస్థుడు డొమినిక్ థీమ్. ఆస్ట్రియా రాజధాని వియన్నా, మనకు తెలిసింది ఆఫ్ కోర్స్. అక్కడ ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. దీంతోపాటు ఎపెక్ ఉందా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎపెక్కా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి వియన్నాలో. ఓకే, మరి డొమినిక్ థీమ్ ఎవరి మీద నెగ్గాడు? అలెగ్జాండర్ జెరేవ్ ఇన్ జర్మనీ దేశస్థుడు అలెగ్జాండర్ జెరేవ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. అధిక ఉష్ణోగ్రత వద్ద నక్షత్రము ఏ రంగును పరావర్తనం చెందించును? ఇది నీలిరంగమ్మ. తక్కువ ఉష్ణోగ్రత వద్ద అయితే ఎరుపు రంగుగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మరి ఇక్కడ అతిపెద్ద నక్షత్రం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. అతిపెద్ద నక్షత్రం. ఓకే, నక్షత్రాలు మెరవడం గల కారణం ఏంటో, ఆ కాంతి ధర్మం ఏంటో మీరు కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి, తప్పకుండా తెలియచేయండి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 40th క్వశ్చన్. భూమిపై నీ బరువు 60 కిలోలు ఉంటే చంద్రుడిపై నీ బరువు ఎంత? సో ఇది చాలా సందర్భాల్లో ఎప్పుడు అడుగుతూ ఉన్నాడు. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్కు సంబంధించి 10 kgs. అయితే చంద్రుడిపై లభించిన మట్టి అర్మాన్ కొలైట్గా గుర్తుపెట్టుకో. అదేవిధంగా చంద్రుడిపై లభించినటువంటి ఖనిజ మూలకం టైటానియంగా గుర్తుపెట్టుకోవచ్చు. చంద్రుడి యొక్క అధ్యయనము సెలినాలజీ అని పిలుస్తాం. అదేవిధంగా చంద్రుడిపైకి అడుగుపెట్టినటువంటి తొలి వ్యక్తులు నీల్ ఆమ్స్ట్రాంగ్. అదేవిధంగా మనకి ఎడ్విన్ బుజ్ ఆల్డ్రిన్
రెండో వాడు. అదేవిధంగా మూడో వాడు మైకేల్ కోలిన్స్. కానీ మొదటగా అడుగుపెట్టింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969 జూలై 20వ తారీఖున మనం గుర్తుపెట్టుకోవచ్చు. దీంతోపాటు చంద్రయాన్ 1 ప్రయోగం 2008 అక్టోబర్ 22గా గుర్తుపెట్టుకోవచ్చు. చంద్రయాన్ 2 ప్రయోగము 2019 జూలై 22గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనకి ఆర్ఆర్బీకి సంబంధించినంత వరకు 40 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. సో ఇలాంటి ఆర్ఆర్బీకి సంబంధించినంత వరకు 1000 ప్రశ్నలతో ఒక వీడియోని మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ 1000 ప్రశ్నలు కనుక మీరు విన్నట్లయితే ఆ 1000 ప్రశ్నలతో పాటు ఇంకొక 10 చేర్చి 10,000 ప్రశ్నల్ని మీకు అవసరమైతే తయారు చేసే కెపాసిటీ నా దగ్గర ఉంది. సో మనకి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పని కూడా లేదు, అంతా కూడా CPU బ్రెయిన్లో ఉంది. ఈ సమాచారం అంతా కూడా మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే రీసెంట్గా కరెంట్ జనరల్ స్టడీస్కి సంబంధించిన సమాచారాన్ని అద్భుతంగా మీకు తయారు చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు కూడా ఒక టెస్ట్ అనేది మీకు ఆర్ఆర్బీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా అప్లోడ్ చేయబడడం జరుగుతూ ఉంది. జస్ట్ దీన్ని ఫాస్ట్ అని అనుకోకుండా మీరు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి. తప్పకుండా మీరు ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్లో 40కి 40 మార్కులు ఈజీగా మనం సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. చాలా వరకు రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. మీరు ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది ఆర్ఆర్బీ వాళ్ళకి. కాన్సెప్ట్ చదవటం కంటే కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే ఈ తక్కువ సమయంలో మీరు ఆర్ఆర్బీలో విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకనగా అంత స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా కరెంట్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. సో కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి. తదుపరి వీడియోలో మనం కలుసుకుందాం. గణపతి ఇన్స్టిట్యూట్లో SI కానిస్టేబుల్స్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ వీడియో చూసిన వారు 10 మందికి చెప్తారని ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ 11,500 పోస్టుల్లో మీరు ఉద్యోగం సాధించాలి అంటే గణపతి ఇన్స్టిట్యూట్ మీకు చక్కటి మార్గదర్శకత్వం వహిస్తుంది. నా గైడెన్స్లో మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. సో చాలా ఎంతోమంది పేద విద్యార్థుల్ని సైతం చాలా అతి BPL ఫ్యామిలీలో ఉన్నటువంటి విద్యార్థులను సైతం సబ్ ఇన్స్పెక్టర్స్గా ఈ మధ్యకాలంలో సెలక్షన్స్ సాధించడం జరిగింది గణపతి ఇన్స్టిట్యూట్లో. అదే నమ్మకంతో మీకు చెప్తా ఉన్నాను. తప్పకుండా మీరు సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 100 నుంచి 120 ప్రశ్నలు మీకు ఎగ్జామ్లు ఏమొస్తాయో ముందే మీకు మోడల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే సమయంలో డైలీ ఎగ్జామ్స్ ప్రతిరోజు పెడుతున్నాం కాబట్టి ఏ ప్రశ్న వస్తుందో ముందే మీకు చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు క్యాచ్ చేసినట్లయితే ఈజీగా ఎగ్జామ్ రాయడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటా ఉన్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా నా శక్తి కొద్ది చేస్తానని మీకు మాటిస్తూ ఉన్నాను. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యూ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్. అయితే కరెంట్ అఫైర్స్ మనకి 5, 6, 7, 8 కరెంట్ అఫైర్స్ రేపు అత్యద్భుతంగా మీకు అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. థ్యాంక్ యూ and all the best.